హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ వీడియో వచ్చేసి క్రాస్ బ్లౌజ్ని మెజర్మెంట్స్ బ్లౌజ్ ఇస్తే దాంతో ఎలా కట్ చేయాలో ఇప్పుడైతే చూద్దాము. ఇందులో వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్లో కొన్ని అడ్జస్ట్మెంట్ చెప్పారు, అది నేను మాస్టర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కస్టమర్ వచ్చేసి నెక్ డౌన్ అనేది ఒక 1/2 ఇంచు పెంచమన్నారు, అదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక లేట్ చేయకుండా క్రాస్ బ్లౌజ్ని ఎలా మాస్టర్ కట్ చేస్తారో చూపిస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా క్లియర్గా చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది. ఫస్ట్ లైనింగ్ క్లాత్ని అయితే 125 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఆ తర్వాత తడిపి ఆరేసి ఈ లైనింగ్ క్లాత్ని ఇలా నీట్గా లాగేసి మంచిగా ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకోవడం వల్ల నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. మ్యాక్సిమం బొటిక్స్లో ఐరనింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట. ఎంత నీట్గా ఐరన్ చేస్తే అంత మంచి ఫినిషింగ్ వస్తుంది. మీరు కూడా వీలైతే ఈ టిప్ని వాడండి, చాలా బాగా వస్తుంది బ్లౌజెస్ ఫినిషింగ్. ఇప్పుడు 2 ఫోల్డింగ్స్ లాగా వేసుకొని కింద క్రాసులు లేకుండా ఒక లైన్ని డ్రా చేసేసుకున్నారు. నెక్స్ట్ ఒక 1/2 ఇంచు మార్జిన్ని మనం కింద నడుము దగ్గర కుట్టుకు వేస్తాం కదా, ఆ మార్జిన్ తీసుకున్న తర్వాత బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 12.5 ఉంది. సో నేను ఒక 1/2 ఇంచు పెంచమన్నాను. 13 ఇంచెస్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఇది ఫోల్డింగ్ సైడ్ బ్యాక్ 13 ఇంచెస్ లెంత్ దగ్గర మార్కింగ్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు నెక్ డౌన్ కోసము మనం బ్యాక్ సైడ్ కప్ లెంత్ ఉంటుంది కదా, ఆ లెంత్ ని మెజర్ చేసుకొని అది ఎంత ఉందో అంతే మనం పెట్టుకోవాలి. ఇక్కడ కూడా 1/2 ఇంచు పెంచమన్నారు కస్టమర్, సో 6 ఇంచెస్ పెంచాము. 5.5 ఉంటే 6 ఇంచెస్ పెంచాము. ఇప్పుడు బ్లౌజ్ లో ఆర్మ్ రౌండ్ మెజర్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఎలా అయితే చూస్తున్నారో మాస్టర్, సేమ్ మీరు కూడా అలాగే అబ్జర్వ్ చేస్తే వస్తుంది. ఇక్కడ 8 మీద 2 పాయింట్స్ అంటే 8.5 ఇంచులు వచ్చింది. ఓకే, దీనికి తగినట్టుగా మాస్టర్ ఆర్మ్ రౌండ్ మెజర్ చేసుకోవడానికి ఒక 5.5 ఇంచెస్ కిందకి ఒక లైన్ డ్రా చేసేసుకున్నారు. మళ్ళీ లెంత్ దగ్గర ఒక లైన్ ని డ్రా చేసేసుకున్నారు. ఇప్పుడు వెస్ట్ ఈ బ్లౌజ్ ది మొత్తం ఎంత ఉందో అంతా మెజర్ చేసేసుకోవాలి. కాజా పట్టి వదిలేసి మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసుకుంటే మనకి 36 పైన ఎన్నో పాయింట్స్ వచ్చింది. దాంట్లో 4th పార్ట్ ప్లస్ 1 ఇంచ్ టక్స్ కోసము వేస్ట్ దగ్గర యాడ్ చేసేసుకున్నారు. నెక్స్ట్ బ్రెస్ట్ పాయింట్ ని కూడా చూసి దానికి స్ట్రైట్ గా చూసుకున్నారు. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ లో అడ్జస్ట్మెంట్ చేస్తారు. అది ఎలా అడ్జస్ట్ చేస్తారో మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ బ్రెస్ట్ పాయింట్ ని చూడలేదు, కానీ దానికి స్ట్రైట్ గా లైన్ ని డ్రా చేశారు. ఇప్పుడు 6.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, పైన 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, స్లైట్ కర్వ్ లాగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తో స్లైట్ కర్వ్ లాగా ఒక స్ట్రైట్ లైన్ ని డ్రా చేసేసుకోవాలి. ఇందులో ఆర్మ్ రౌండ్ ని ఫ్రీ హ్యాండ్ మూవ్మెంట్ ఉంటే ఇలా ఇచ్చుకోవచ్చు, లేకపోతే కర్వ్ స్కేల్ ని యూస్ చేయొచ్చు. ఇలా డ్రా చేసేసుకొని ఇప్పుడు మనకి 8 పైన 2 పాయింట్స్ వచ్చింది కదా ఆర్మ్ రౌండ్, సేమ్ ఇక్కడ కూడా అలాగే వచ్చేలాగా చూసుకోవాలి. చూడండి, ఎగ్జాక్ట్ గా 8 పైన 2 పాయింట్స్ వచ్చింది. ఇప్పుడు తిన రెడీ షోల్డర్ ఎంత వచ్చిందో దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసేసి రెడీ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ షేప్ కోసము మనము డౌన్ నుంచి తీసుకున్న మార్కింగ్ కి అండ్ షోల్డర్ దగ్గర నుంచి ఉండే మార్కింగ్ ని ఎల్ షేప్ లో డ్రా చేసేసుకొని బ్రాడ్ రౌండ్ ని ఉంది బ్లౌజ్ లో. మాస్టర్ మళ్ళీ అబ్జర్వ్ చేస్తున్నారు, అది బ్రాడ్ రౌండా నార్మల్ రౌండా అనేది. బ్రాడ్ రౌండ్ ఉండేసరికి బ్రాడ్ రౌండ్ ని ఇచ్చారన్నమాట. ఇలా ఇచ్చిన తర్వాత లైన్స్ ఎలా ఉన్నాయో సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర మాత్రం ఒక 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టి కట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని క్రాస్ బ్లౌజ్ కాబట్టి క్రాస్ లో యాజ్ టీజ్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దానికి వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ అదే విధంగా క్రాస్ గా వేసుకోవాలి. ఇట్లా క్రాస్ గా వేసుకొని ఓపెన్ సైడ్ ఒక 1 ఇంచ్ లో క్రాస్ లో తీసుకొని ఇలా మార్కింగ్ చేశారు. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. సేమ్ దీన్ని ట్రేస్ అవుట్ చేసి ఇలా కట్ చేసుకోవాలి. జస్ట్ ఇట్ సైడ్ మాత్రం ఒక 1/2 ఇంచ్ కర్వ్ లో తీసుకున్నాము. ఇలా తీసుకొని సేమ్ ఇదే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సీమ్ అలవెన్సెస్ ని మార్కింగ్స్ టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
ఇంతకు ముందు దాంట్లో మనము బ్రెస్ట్ పాయింట్ ని తీసుకోలేదు కదా, ఇప్పుడు బ్రెస్ట్ పాయింట్ ని ఎలా మెజర్ చేస్తున్నారో చూడండి. మిడిల్ టక్ ఒకటి ఉంటుంది కదా, అక్కడ నుండి మనకి ఎగ్జాక్ట్లీ మిడిల్ బ్రెస్ట్ వస్తుంది. ఆ మిడిల్ బ్రెస్ట్ ని మెజర్ చేయాలి, వీడియోలో చూపించినట్టు చూసి అది ఎంత ఉందో అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సీమ్ అలవెన్సెస్ మార్కింగ్ ని 2 ఇంచెస్ గ్యాప్ లో చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ దగ్గర 3/4 ఇంచ్ వరకు లోపలికి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఎల్ షేప్ లో మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ లో మనము లోతు తీసుకుంటాం కదా, దానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ షోల్డర్ దగ్గర కూడా 1/4 ఇంచ్ తగ్గించాలి బ్యాక్ పార్ట్ కన్నా. అది మార్కింగ్ అనేది చేసుకున్నారు. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ఫ్రంట్ పార్ట్ డౌన్ ని కట్ చేసేసుకుంటున్నాము. ఇలా కట్ చేసుకొని నెక్స్ట్ పైన కూడా షోల్డర్ ఎక్స్ట్రా తీసుకున్న పాయింట్ ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ రౌండ్ ని కట్ చేసుకోవడానికి రెడీ షోల్డర్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ లెంత్ ఎంత ఉందో మాస్టర్ చూడండి ఎలా చూస్తున్నారో, సేమ్ మీరు కూడా అలాగే అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. 7 ఇంచెస్ వచ్చింది, 1/4 ఇంచ్ పెంచమన్నారు కదా, సేమ్ 7 ఇంచెస్ దగ్గర పెడితే అది స్టిచ్ చేసిన తర్వాత మనకు 1/4 ఇంచ్ డౌన్ కి వెళ్ళిపోతుంది. ఇలా ఎల్ షేప్ లో ఈ డాట్స్ కలుపుతూ డ్రా చేసేసుకొని నెక్ రౌండ్ షేప్ ని ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ నెక్ ని కట్ చేసేసుకుంటున్నారు. ఇప్పుడు మనము చెస్ట్ లెంత్ ని ఎలా మెజర్ చేయాలో చూద్దాము. చూడండి, మన మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ లెంత్ ఎంత ఉందో అది మెజర్ చేసుకో. మళ్ళీ డాట్ ఎండ్ పాయింట్ దగ్గర పెట్టుకొని అక్కడ నుండి షోల్డర్ వరకు ఎంత లెంత్ ఉందో అంత లెంత్ మెజర్ చేస్తున్నారు. ఆ మెజర్ చేసిన మెజర్మెంట్ ని షోల్డర్ నుండి ఎగ్జాక్ట్ ఒక టేప్ గ్యాప్ తోని పెట్టేసుకుంటే మనకి 9.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టారన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు హుక్స్ పట్టి సైడ్ డాట్ లెంత్ ని మెజర్ చేసి అది చూసారన్నమాట. దాని నుంచి మిడిల్ డాట్ ఎంత లెంత్ లో ఉందో 4 ఇంచెస్ దగ్గర అది మార్కింగ్ చేసేసుకున్నారన్నమాట. మెయిన్ డాట్ లెంత్ ని ఇంతకు ముందు మెజర్ చేశారన్నమాట. హుక్స్ పట్టి సైడ్ నుంచి అండ్ పైన షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ ని ఇలా మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసేసుకొని 1.5 to 125 ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళా బ్రెస్ట్ ని బట్టి ఇది గ్యాప్ ఉంటుంది, దీని సైజ్ కి 120 గ్యాప్ తో సరిపోతుంది. ఇది డాట్ లెంత్ ని ఇలా మార్కింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ దగ్గర మనం కుట్టు కోసం 1/4 ఇంచ్ మార్కింగ్ చేసేసుకొని ఇది షేప్ పట్టి ఉంటుంది కదా ఓపెన్ సైడ్, దాని లెంత్ ని మార్కింగ్ చేసుకుంటారు. మార్కింగ్ చేసుకొని మిగతా లెంత్ ఎంత వస్తుందో దాన్ని మెజర్ చేస్తే మనకి 5.5 ఇంచెస్ వచ్చింది. ఆ 5.5 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకొని వీటిని క్రాస్ లైన్స్ లాగా ఈ డాట్స్ అన్నిటిని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసేసుకోవాలి. ఇది హుక్స్ పట్టి లెంత్ ఎంత వచ్చిందో అది చూసేసి పైన 1/4 ఇంచ్ గ్యాప్ వదిలిపెట్టి దానికి కింద 1/4 ఇంచ్ లెంత్ పెట్టేసి దీన్ని కూడా మెయిన్ డాట్ లో పెట్టిన డాట్ కి ఇలా కలిపేసి ఆ కింద స్లైట్ గా కర్వ్ ఇస్తారు. ఇది షేప్ పట్టి సైడ్ ఉన్న కర్వ్ ని ఇది మొత్తం కట్ చేసేసుకోవాలి. ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. మాస్టర్ కట్ చేసే బ్లౌజెస్ కి ఫీడ్బ్యాక్ మాత్రం చాలా బాగా వస్తుందండి. సేమ్ మీరు ఇదే విధంగా ఫాలో అయితే మీ ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. నేను వీలైనంత వరకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మెయిన్ డాట్కి క్రాస్లో ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక డాట్ అండ్ హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఒక డాట్ ఇచ్చేసి ఇవన్నీ టక్స్ ఇలా ఇచ్చేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్కి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ రోలర్తో ఇలా రోల్ చేస్తే సెకండ్ సైడ్ కూడా అలా మార్కింగ్ పడిపోతుంది. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసుకోవడానికి లైనింగ్ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. వేసుకొని నీట్గా ఒకసారి ఐరన్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రాసెస్ లేకుండా ఒక లైన్ ని డ్రా చేసుకొని 1/4 ఇంచ్ గ్యాప్తో మార్జిన్ కోసం వదిలేసి తన స్లీవ్ రౌండ్ 12 ఇంచెస్ 12 ఇంచెస్ హాఫ్ 6 ఇంచెస్ దగ్గర అండ్ స్లీవ్ లెంత్ వచ్చేసి ఎంత ఉందో అంత తీసుకోవాలి. 3 ఇంచెస్ డౌన్లో స్లైట్గా కర్వ్ లాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని బ్యాక్ పార్ట్లో ఆర్మ్ రౌండ్ ఎక్స్ట్రా వదిలేసి మిగతా పాయింట్ ఎంత ఉందో అంత, అంటే 7 ఇంచెస్ వచ్చింది. 7 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని స్లీవ్ రౌండ్ మార్కింగ్ ఈ మార్కింగ్ని కలిపి ఒక లైన్ని అండ్ సీమ్ అలవెన్స్ కోసం ఒక మార్క్ని ఇలా డ్రా చేసేసుకొని
నెక్స్ట్ లైట్ ఐబ్రో షేప్ లో స్లీవ్ కర్వ్ ని ఇలా ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ ఉన్న వాటిని అన్నిటిని కట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎక్స్ట్రా మార్జిన్ తో ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తో స్లీవ్ లెంత్ దగ్గర కట్ చేశారు, మిగతా మార్కింగ్ తో కలిపేశారు. ఇలా కట్ చేసిన తర్వాత మనకు స్టిచెస్ ఎక్కడ పడాలో అక్కడ చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా సీమ్ అలవెన్స్ ని స్కేల్ తో ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం డౌన్ తీసుకుంటాం కదా స్లీవ్ లో, ఇప్పుడు ఆ మార్కింగ్ ఎలా చేస్తారో చూద్దాము. ఫస్ట్ స్ట్రైట్ గా ఐరన్ చేసుకొని దీనికోసం డౌన్ లో ఒక 3/4 ఇంచ్ గ్యాప్ తోని ఇలా లోతుగా ఐబ్రో షేప్ లో షేప్ ఇచ్చేసి దీన్ని కట్ చేసేసుకుంటారు. ఇలా చేస్తే స్లీవ్స్ కటింగ్ అయిపోయినట్టేనండి. ఏదన్నా ఎక్స్ట్రాగా కానీ షేప్ అవుట్ కానీ అనిపించినప్పుడు ఇక్కడ చిన్నగా అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకుంటారు. అది మనకు చూడగానే అర్థమైపోతుంది. ఇది ఎక్స్పీరియన్స్ తో వచ్చేస్తుందండి మనకు చేస్తున్న కొద్దీ. ఇది లోతు అనేది ఫ్రంట్ సైడ్ తెలవడానికి చిన్న టక్ అక్కడ ఇచ్చుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ ని కట్ చేసుకుందాము. దీనికోసము లైనింగ్ క్లాత్ ని తీసుకొని నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత కిందర క్రాసెస్ లేకుండా ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసేసుకొని మళ్ళీ దానిపైకి ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో లైన్ డ్రా చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత అయితే ఉంటుందో అంత లెంత్ని తీసుకోవాలి. హుక్స్ పట్టి సైడ్ షేప్ బెల్ట్ లెంత్ ఎంత ఉందో అంత తీసుకున్నారు. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత ఉందో వెస్ట్ లెంత్ అంత వెస్ట్ లెంత్ తీసుకొని సీమ్ అలవెన్సెస్ 2 ఇంచెస్ ఇచ్చారు. అండ్ ఇట్ సైడ్ 2.5 ఇంచెస్ ఓపెన్ సైడ్ 2.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా కర్వ్ స్కేల్ తీసుకొని షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకున్నారనమాట. నెక్స్ట్ ఈ అవుట్ సైడ్ మార్జిన్స్ అంతా కట్ చేసేస్తే షేప్ బెల్ట్ కటింగ్ మాత్రం అయిపోతుంది. ఇలా హుక్స్ పట్టి సైడ్ తెలవడానికి ఒక టక్ ఇచ్చుకోవాలి అండ్ సీమ్ అలవెన్స్ కోసం ఒక టక్ ఇచ్చేసుకొని ఇప్పుడు కట్ చేసిన లైనింగ్ క్లాత్ మొత్తాన్ని మెయిన్ క్లాత్ పైన 1 by 1 ట్రేస్ చేస్తూ కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే పెద్ద బార్డర్ ఉంది కదా అది కట్ చేస్తున్నామండి. ఇది మెయిన్ క్లాత్ పైన ట్రేస్ చేసి ఇప్పుడు కట్ చేస్తున్న బ్లౌజ్ వచ్చేసి కంచిపట్టు అండి. ఆ కంచిపట్టు అనేది ఎప్పుడు కట్ చేసినా సింక్ అయిపోతూ ఉంటుంది మనం ఐరన్ చేసినప్పుడు. ఇలా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ ఇచ్చేసి కట్ చేస్తున్నారు. ఏమన్నా చిన్న చిన్న పీసెస్ ఉంటే మనం స్టిచ్చింగ్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక బార్డర్ ఉంది. ఇప్పుడు బార్డర్ అనేది చాలామంది నడుముకి వేసుకోవడానికి ఇష్టపడట్లేదు, సో దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాము. మళ్ళీ లైనింగ్ క్లాత్ని 2 folds లాగా అడ్జస్ట్మెంట్ చేసేసుకొని దీంట్లో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అండ్ షేప్ బెల్ట్ తీసుకుంటాము. బ్యాక్ పార్ట్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసేసి కట్ చేసేసుకుంటున్నాము. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కాబట్టి క్రాస్లో వేసేసుకోవాలి. ఎగ్జాక్ట్ క్రాస్ అనేది మనకు వీడియోలో కనబడుతుంది కదా, బ్యాక్ పార్ట్కి మనం క్రాస్లో ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మిగిలిన ప్లేస్లో మనము షేప్ బెల్ట్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇంతే అండి, క్రాస్ బ్లౌజ్ని మెజర్మెంట్ బ్లౌజ్తో ఈ విధంగా కట్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్